సిద్ధలలో నేను సిద్ధముగా చేసుకో రాజు రానయ్యున్నాడు కదా. మనకి త్రోవ కనపడాలి, చీకట్లు అంటే దీపం కావాలి. ఇప్పుడంటే టార్చ్ లైట్లు పోయినాయి కదా. టార్చ్ లైట్లు పోయి ఏమొచ్చినాయి? సెల్ ఫోన్లు వచ్చేసినాయి. టార్చ్ లైట్ల బదులు ఏం వాడుతున్నారు మనుషులు ఇప్పుడు? ట్యూబ్ లైట్ల, సెల్ ఫోన్లు వాడుతున్నారు. సెల్ ఫోన్ ఉంటే అన్నీ ఉన్నట్టే. సెల్ ఫోన్ ఉంటే టార్చ్ లైట్ ఉన్నట్టే. కాబట్టి చీకట్లో మనకు త్రోవ చూపించేది దేవుని యొక్క వాక్యం. కాబట్టి వాక్యాన్ని వినాలి మనం. కానీ క్రిస్మస్ రోజుల్లో ఈ హడావిడి ఎక్కువైపోయి వాక్యం వినం మనం కదా. నిజమైన క్రిస్మస్ యొక్క సారాంశాన్ని మనం ఎన్నిసార్లు విన్నా తనివి తీరదు, వందల సార్లు. ప్రియులారా, ఈ క్రిస్మస్ వాక్యాన్ని ఎన్నిసార్లు వింటున్నామో మనం. ఎన్ని సంవత్సరాల నుంచో మన మెర్సీ ప్రార్థన మందిరంలోనే దాదాపు 30 సంవత్సరాల నుంచి ఈ యొక్క సువార్త, క్రిస్మస్ యొక్క సువార్త వింటున్నాం. ఎన్నిసార్లు విన్నా కూడా అందులో ఏదో ఒక నూతనమైనటువంటి విధానం, ఎన్నిసార్లు ఆలకించినా ఒక క్రొత్త పాయింట్ క్రిస్మస్ సందేశంలో దొరుకుతుంది ప్రియులారా. కాకపోతే మన మనస్సును దాని మీద పెడితే ఒక 10 నిమిషాలు అందులో ఎక్కడో ఒక క్రొత్త వాక్యాన్ని మనం ఈ రాత్రి పొందుకోవచ్చు. వెళదాం, దేవుని వాక్యంలోనికి వెళదాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము. మత్తయి సువార్త 2వ అధ్యాయము 10-11 వచనాలు జ్ఞాపకం చేసుకుందాం మరొక్కసారి. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ఎన్నిసార్లు విన్నాం ఈ మాట? 100 సార్లు, 1000 సార్లు. ప్రియులరా, ఈ జ్ఞానులైనటువంటి వారు, వాళ్ళు 30 మందో తెలియదు, కానీ బాలుడైన క్రీస్తుని వెతుకుతూ వచ్చిన వారిలో జ్ఞానులు కూడా చాలా ప్రాముఖ్యమైన వారు. వారు చాలా దూరం నుంచి వెతుకుతూ వచ్చారు క్రీస్తు ప్రభుని. యేసుని వెతికినప్పుడు యేసు ప్రభు వారికి దర్శనం కలిగినప్పుడు వారికి నిజమైన సంతోషం కలిగింది, అత్యానందభరితులయ్యారు. నిజమే, నేను అనుకుంటా ప్రభు దొరికితే ఎంత ఆనందం. ప్రభు లేని కుటుంబాలు అల్లకల్లోలం, క్రీస్తు లేని కుటుంబం చూడలేం. క్రీస్తు ఎక్కడ లేడో ఆ కుటుంబంలో బాధలు వర్ణనాతీతం. నేను ఏదో వాక్యాన్ని బోధించడానికి చెప్పే మాట కాదు, ఇది జనరల్గా మాట్లాడుతున్నా. మీరు చూడండి, క్రీస్తు లేని కుటుంబాలను, ఎలాంటి విచ్చలవిడి కుటుంబాలు మనం చూస్తున్నాం. క్రీస్తు ప్రభు లేని కుటుంబాలు ప్రియులారా క్రమశిక్షణ లేని కుటుంబాలుగా మనం చూస్తున్నాం. క్రీస్తు లేని కుటుంబాల్లో భయం లేని పరిస్థితి చూస్తున్నాం. కొన్ని కుటుంబాల్లో భయమే లేదు. కొన్ని కుటుంబాలు చూస్తూ ఉంటాను నేను, దేవుడంటే భయమే లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి భయపడుతున్నావా? కొంతమంది ఎవరికి భయపడరు. మాకు అసలు ఎవరంటే భయం లేదండి, రౌడీవి లేకపోతే పెద్ద పెద్ద మనిషివి, నువ్వు ఎవరంటే భయం ఉండదు నీకు. ప్రియులారా, చాలామంది అనుకుంటున్నారు నేను ఎవరికి భయపడను, తల్లిదండ్రులకి భయపడను. చెప్పండి, ఉపాధ్యాయులకి భయపడను, పెద్దలకి, దేవుడి తర్వాత వస్తా, పెద్దలకి భయపడను,
అత్తమామలకి భయపడను, అన్నదమ్ములకి భయపడను. మరి ఎవరికి భయపడతావా నువ్వు? ఎవరంటే భయం నీకు? ప్రియులరా, చాలామంది భయము విడిచి, బైబిల్ చెప్తా ఉంది, వారు భయము విడిచి. చాలాసార్లు ఈ మాట చెప్తున్నది బైబిల్. ప్రియులరా, వారు భయము విడిచి. బైబిల్ ఒక మాట ఏముందంటే, యెహోవా యందలి భయభక్తులే వారి జ్ఞానమునకు మూలము. చప్పట్లు కొట్టండి ఒకసారి. యెహోవా యందలి భయమే జ్ఞానమునకు మూలము. ఆ భయములో జ్ఞానం ఉంది. భయములో జ్ఞానం ఉందయా సహోదరి, వింటున్నావా? భయములో ఏం దాగి ఉంది? జ్ఞానము దాగి ఉంది. తండ్రి మాటకు భయపడుతున్నావంటే ఏంటి అర్థం? నీలో జ్ఞానం ఉందన్నమాట. తల్లికి భయపడుతున్నావంటే అర్థం ఏంటి? నీలో జ్ఞానం ఉందన్నమాట. దేవునికి భయపడుతున్నావంటే అర్థం ఏంటి? నీలో జ్ఞానం ఉందన్నమాట. ఆ భయమే జ్ఞానమునకు మూలము. బైబిల్ స్పష్టమైన వాక్యం. బైబిల్ చాలా సూటిగా మాట్లాడుతున్న వాక్యం ఏంటంటే, ఎవరు దేవునికి భయపడుతున్నారో వారిని జ్ఞానులుగా ఎంచాడు. మరి ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎంతమంది దేవునికి భయపడుతున్నారో నాకు తెలియదు. దేవుడంటే భయము. నన్ను ప్రేమించువారు, నన్ను ఎవరు ప్రేమిస్తున్నారో వారు నా మాట వింటారు. దేవునికి భయపడేవాడు దేవుని మాట వింటాడు. నేను చిన్నప్పటి నుంచి దేవునికి భయపడుతున్నానండి నేను అని దేవుని మాట వినకపోతే అది నిజమైన భయమా? కాదు. దయ్యములు వణుకుచున్నాయి అన్నాడు. మీరు కదా దేవునికి భయపడదు, దయ్యములు దేవునికి భయపడుతున్నాయి. నిజంగా దయ్యములు దేవుని ఆరాధిస్తున్నాయా? లేదు. దయ్యములు దేవుని మాట వింటున్నాయా? లేదు. దయ్యములు దేవునికి భయపడుతున్నాయి. నీవు దేవునికి భయపడుతున్నావు అంటే మరి నీవు దేవుని మాట వింటున్నావా? ఈ రాత్రి ప్రశ్న ప్రియులారా. ఇదిగో ఈ జ్ఞానులు దేవునికి భయపడి దేవుని వెతుకుతూ ఎన్నో మైళ్ళ దూరం నుంచి ప్రయాణం చేసి, ఎవరు రాత్రి చెప్పుకున్నాం, తూర్పు దేశపు జ్ఞానులు. తూర్పు దేశపు జ్ఞానులు అంటే నిజమైన జ్ఞానులు. వాళ్ళు జ్ఞానులంటే ఖగోళ శాస్త్రం తెలిసిన వాళ్ళు, సూర్యచంద్ర నక్షత్రాల యొక్క ఉనికిని, వాటి గమనమును స్టడీ చేసేటటువంటి సైంటిస్టులు మాత్రమే కాదు. వారు ఎందుకు జ్ఞానులు అయ్యారు తెలిసిన? దేవునికి భయపడి దేవుణ్ణి వెతకటం ప్రారంభించారు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా? ఆయనను వెతుకుచు ఆయనను పూజించటానికి వచ్చామేమో. దేవుని వెతికారు వాళ్ళు. దేవుని వెతుకు వారు హృదయంలో సంతోషిస్తారు. ఏమో స్పష్టమైన వాక్యం ఇది. దేవుణ్ణి ఎవరు వెతుకుతారో నా జీవితంలో చూశాను నేను. దేవుణ్ణి వెతకకుండా 30 సంవత్సరాలు పాటు చేసుకున్నాను నేను. ఉద్యోగాలు వెతికాను, ఆస్తులు వెతికాను, మంచి పేరు వెతికాను కదా, చదువుని వెతికాను. బాగా చదివాను నేను. ఇప్పుడు అంటే అప్పుడు మాది వానాకాలం చదువు అంటారులే. ఇప్పుడంతా బీటెక్లు ఎంటెక్లు కమ్మా ప్రభా, ఇప్పుడంతా టెక్కులు. ఆ రోజుల్లో టెక్కులు ఎక్కడే మాకు. కానీ బాగా చదివా. యూనివర్సిటీ కదా. విద్యను వెతికాను, ఇంగ్లీష్ని వెతికాను, జ్ఞానాన్ని వెతికాను, ఈ లోక జ్ఞానం. ప్రియులరా, ఎక్కడెక్కడో వెతికాను కానీ హృదయంలో సంతోషం లేదు. ఈ లోక జ్ఞానంలో సంతోషం లేదు. ఈ లోక పరిస్థితిలో సంతోషం లేదు. ఈ లోక ఆస్తిలో సంతోషం లేదు. ఉందా? నిజంగా లేదమ్మా. మీరే నా మాట కాదంటున్నారేమో కొంతమంది. ఈ లోక సంపదలో సంతోషం లేదు. యెహోవాను వెతుకువారు హృదయములో, యెహోవాను వెతుకువారు చెప్పాలి, హృదయములో దుఃఖపడతారా? హృదయములో సంతోషిస్తారు. సంతోషమే, ఆనందమే. ఈ జ్ఞానులు ఎట్టకేలకు వారు ప్రయాణం చేసి ఆ ఒంటెల మీద ప్రయాణం చేసి, ఎడారిలో నీళ్లు లేని ఎడారిలో ప్రయాణం చేసి
చివరకు ఆ నక్షత్ర సహాయంతో ఎక్కడికి వచ్చారంటే క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చారు. వారు కనుగొన్నారు ప్రభువుని. నన్ను వెతుకువారు, చెప్పండి దేవుని వాక్యం, నన్ను వెతుకువారు నన్ను కనుగొందరు. చప్పట్లు కొట్టినావు సార్ అందరూ. నన్ను వెతుకువారు నన్ను కనుగొందరు. క్రీస్తు ప్రభుని ఎవరు వెతుకుతున్నారో వారికి దేవుడు దొరుకుతాడు. చాలామందికి దేవుడు దొరకటలా, వెతకటం తెలియక, ఎక్కడ వెతకాలో తెలియక, ఎలా వెతకాలో తెలియక, ఏ పరిస్థితులు వెతకాలో తెలియక దేవుని వెతుకుతున్నావు. కానీ సంవత్సరాల తరబడి వెతుకుతున్నావు, కానీ బాల్యం నుంచి వెతుకుతున్నావు, కానీ ఇంతవరకు దేవుడు దొరకలేదు. నీకు దేవుడు దొరకలేదు. ఒకరోజు ఒక పాస్టర్ గారు నా దగ్గరికి వచ్చారు. నీవు దేవుణ్ణి వెతకాలయా, నీవున్న ఈ పేదరికము పోవాలంటే, నీకున్న వ్యాధి పోవాలంటే, నీకున్న శాపం తొలగిపోవాలంటే, ఒక శాపగ్రస్తమైన జీవిని నేను వినాలి. పాల్ గారు అంటే ఒక శాపగ్రస్తమైనటువంటి మనుషుడు. ఒకానొక సమయంలో ప్రియులారా, ఒకరోజు పాస్టర్ గారు దొరికాడు నాకు. పాస్టర్ గారు నాకు దొరకటం కాదు, నన్ను వెతుక్కుంటూ వచ్చాడు. ఎవరమ్మా? పాస్టర్ గారు వెతుక్కుంటూ వస్తాడు. నిన్ను కూడా చాలాసార్లు వెతుకుంటాడు. మీ పాస్టర్ గారు నిన్ను వెతుకుతూ నీ ఇంటికి ఎన్నిసార్లు వచ్చాడో గమనించావా? నాకు మీరు కనబడట్లేదు, గమనించావా? మీ పాస్టర్ గారు మీ ఇంటిని వెతుక్కుంటూ ఎన్నిసార్లు వచ్చాడో. ఎందుకని? నీవు ఆయనకు కావాలి. మా పాస్టర్ గారు నన్ను వెతుక్కుంటూ వచ్చాడు, సైకిల్ వేసుకుని వెతుక్కుంటూ ఒకరోజు వచ్చి నన్ను చూసి ఒక మాట ఏమిటి తెలిసినా, అబ్బాయి నీవు ప్రభువును వెతకాలయా, నీవు ప్రభువును వెతకాలి. ఎందుకని? ఉద్యోగం పోగొట్టుకుని ఉన్నాను, డబ్బు పోయింది, ఆరోగ్యం క్షీణించింది. ప్రియులరా, నిజమైన మాటలు మాట్లాడుతున్నాను ఇక్కడ. నేను అబద్ధం కాదు, కథలు చెప్పటం లేదు, పుక్కిటి పురాణాలు చెప్పటం లేదు. రాత్రి నేను నా జీవితంలో యేసు ప్రభు చేసిన ఆశ్చర్య కార్యమును బహిరంగముగా, ధైర్యముగా దేవుడు చేసిన ఆశ్చర్య కార్యములు పాస్టర్ గారు మా ఇంటికి వచ్చినప్పుడు నీవు దేవుణ్ణి వెతకాలి. నేను వెతకలేదు ప్రియులరా, నాకు వద్దన్నాను. నేను బైబిల్ చదవమన్నాడు, చదవనన్నాను. నేను మా అమ్మగారు ఇచ్చిన బైబిలే పారేశాను. నేను మీరు బైబిల్ చదవమంటే చదవను. నాకు బోధించడానికి ఎంత ధైర్యం కావాలో ఆ రోజుల్లో. ప్రియులరా, మత్తు మందులకు బానిసలైపోయినటువంటి ఆ భయంకరమైన దినాల్లో ఒక పాస్టర్ గారు నాకు వాక్యం చెప్పడానికి ఎంత ధైర్యం కావాలి? మనుషులను తోలనాడేవాడిని. అలాంటి పరిస్థితుల్లో పాస్టర్ గారు ఒక మాట చెప్పినప్పుడు ఆలోచించాను, ఎందుకు వెతకాలి దేవుణ్ణి నేను? ఈ జ్ఞానులు ఎందుకు వెతికారయ్యా? ఎంత దూరం నుంచి వెతికారమ్మా? వందల వేల మైళ్ళ దూరం నుండి క్రీస్తుని వెతుకుతున్నారు. కానీ ఆ క్రీస్తు దొరకడానికి చాలా టైం పట్టింది. కానీ ప్రయాసతో, నిరుత్సాహపడకుండా, రెట్టింపు సంతోషముతో, రెట్టింపు ఓపిక తెచ్చుకుని ఎడారి ప్రాంతంలో నీళ్లు లేని పరిస్థితిలో ఇదిగో ఈ జ్ఞానులు వెతుకుతూ వచ్చి ఏం చేశారు? వాక్య భాగంలోకి వెళ్ళిపోదాం మనం. ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి బంగారమును, సాంబ్రాణిని, బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ముగింపులోకి వచ్చేస్తున్నాను నేను. ఏమి బహుమానాలు తెచ్చారు వాళ్ళు తెలిసిన? బంగారం తెచ్చారు. అన్నీ విలువైనయే, దేవునికి ఇచ్చేవి అన్నీ విలువైన ఇవ్వాలి అని ఇప్పుడు ఈ పాఠం నేర్పుతున్నాను మనకి. నేను దేవునికి విలువైన ఇవ్వటం నేర్చుకున్నాం మేము, పాస్టర్ గారు నేను. దేవునికి ఇచ్చేటప్పుడు విలువైనవి ఇవ్వాలి. దేవునికి ఇవ్వటం అంటే పాస్టర్ గారికి ఇచ్చే కాదు. కొంతమందికి ఒక పిచ్చి ఆలోచన ఉంటుంది, దేవుడికి ఇవ్వటం అంటే పాస్టర్ గారికి ఇవ్వటం కాదు. అలాంటి ఆలోచన ఉంటే కట్టిపెట్టండి. విలువైన బహుమానములు
ఉన్నటువంటి ఆ దేవుని ఎడల ఉన్న గౌరవము వారిచ్చే కానుకల్లో కనబడతా ఉంది. చాలా శ్రేష్టమైనవి దేవునికి ఇచ్చేటప్పుడు. ఆదివారము దేవునికి ఇచ్చేటటువంటి అర్పణలు విలువైన అర్పణలు. ప్రియులరా, అత్యంత గౌరవమైనటువంటి అర్పణలు దేవునికి ఇవ్వటం మేము ప్రారంభిస్తే దాని పర్యవసానం ఎట్లా ఉందంటే అంచెలంచెలుగా దేవుడు అనేక విధాలుగా మమ్మల్ని ఆశ్రయించడం ప్రారంభించాడు. ఇస్తున్నారా దేవునికి ఎవరన్నా? అసలు ఇప్పటికీ 10 పైసలు వేసేవాళ్ళు ఉన్నారు ఎవరన్నా దేవునికి? ఎంత భయంకరమైన మనుషులు ఉన్నారో కొంతమంది. రూపాయి ఒక్క రోజులో నీ వాడేది వేలు వాడతావు. దేవునికి ఇచ్చేటప్పుడు చెప్పమ్మా, దేవునికి ఇచ్చేటప్పుడు రూపాయిని వెతుక్కుంటుంటావు జాగ్రత్తగా. రూపాయి దొరుకుద్దేమో. మేము ఆదివారం మందిరానికి వెళ్తున్నామండి, ₹1 ఇవ్వు సందా వేసి వస్తా అనేవాళ్ళు ఉన్నారు? ఇంకా ఉన్నారా? రూపాయి ఎవరు తీసుకోవట్లే, ఎవరికైనా వేసినా. జాగ్రత్త. దేవుని అర్పణలో, దేవునికి అర్పించే అర్పణలు ఎలా తెలిసిన గౌరవప్రదముగా విలువైనవిగా. మొదటిగా అర్పించారు వాళ్ళు బంగారమును, రెండవది సాంబ్రాణి, మూడవది బోళము వాళ్ళు అర్పించారు. నేను అనుకుంటాను వారు వచ్చి చూచినప్పుడు అతడు బాలుడుగా కనబడ్డాడు, కానీ ఇప్పుడు సహోదరి పాట పాడింది, అతడు పసిబాలుడు కాదయా, ఆయన పరమాత్ముడు అంటాడు. పశుపాకలో పవళించినటువంటి ఆ బాలుడైనటువంటి క్రీస్తు బాలుడు మాత్రమే కాదు, ఆయన ఎవరో తెలిసిన మహా గొప్ప దేవుడు ఆయన. వీళ్ళు గ్రహించి ఏం చేశారో తెలిసిన, మొట్టమొదటగా బంగారమును పెట్టెలిప్పదీస్తే, వాళ్ళు తెచ్చిన బాక్సులు ఓపెన్ చేస్తే మొదటగా బంగారమును తీసి ఆయన పాదాల దగ్గర పెట్టారు. ఎందుకో తెలిసిన, ఆయన రాజులకు రాజు అని ముందే వారికి తెలుసు. చప్పట్లు కొట్టిన ఒకసారి అందరం. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, లోకరక్షకుడు మాత్రమే కాదు, ఆయన రాజులకు రాజు. ప్రతి వాని మోకాలు ఆయన నామములో ఆయన ముందర వంగవలసిందే అన్నాడు. ప్రతివాని ఈ లోకములో శక్తులన్నీ ఆయన ముందర వంగవలసిందే. ఎంత గొప్ప రాజు ప్రియులరా! రాజుగా గుర్తించి, ప్రియులరా, యేసు ప్రభుని ఎలా గుర్తిస్తున్నావు నీవు? ప్రభు అయిన యేసుని ఏ విధంగా భావిస్తున్నావు నీవు? ఆయన ఎవరో తెలిసిన రాజులకు రాజు. ఒక రోజున పరలోక రాజ్యములో మనము ఆయన రాచరికంలో చూస్తాం, సింహాసనాసీనుడిగా చూస్తాం. 24 పెద్దల యొక్క సమక్షములో 24 చిన్న సింహాసనముల మధ్యలో ధవళ సింహాసనం మీద కూర్చున్న రాజు అయినటువంటి క్రీస్తు ప్రభువును చూస్తాం. ఆయనే కుమారుడైన క్రీస్తు ప్రియులారా. ఆయనకి ఎలాంటి బహుమానం ఇవ్వాలి? మొట్టమొదటిగా బంగారాన్ని బహుమానంగా ఇచ్చారు పిల్లలు. రెండవది సాంబ్రాణి. సాంబ్రాణి అనగా ఇంపైన సువాసన. క్రీస్తు ప్రభుకి మరొక పేరేంటి తెలిసిన? ఇంపైన సువాసన. క్రైస్తవుడు అతనిలో నుంచి ఇంపైన సువాసన రావాలి. క్రైస్తవుడు మాట్లాడుతుంటే ఇంపైన మాటలు రావాలి. క్రైస్తవుని యొక్క భాష ఎలా ఉండాలో తెలిసిన? వినసొంపైన భాష మాట్లాడాలి. కొంతమందికి భాష తెలియదు. 10 సంవత్సరాల నుంచి దేవుని వాక్యం వింటూ కూడా కొంతమందికి భాష ఏం మాట్లాడాలో తెలియదు, ఇతరులతో ఎలా మాట్లాడాలో తెలియదు. కొంతమంది ఒక్క మాట మాట్లాడితే ఇతరులు హర్ట్ అయిపోతారు. ఈ మధ్య హర్ట్ అవటం ఎక్కువైపోయింది. మేము హర్ట్ అయ్యామండి అయ్యగారు. వాక్యం చెప్తున్నా కొంతమంది హర్ట్ అయిపోతున్నారు, మంచి చెప్తున్నా హర్ట్ అయిపోతున్నారు, సరిదిద్దినా హర్ట్ అయిపోతున్నారు. ఒక తల్లి కుమార్తెను సరిదిద్దామన్నా హర్ట్ అయిపోతుంది. మార్కులు తగ్గిపోయినాయి ఏంటని అడిగితే హర్ట్. అన్నీ హర్ట్లేనా? అన్నీ హర్ట్లే. ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతారు హర్ట్ అయిపోయి. ప్రియులరా, కత్తి పోటు వంటి మాటలు పలుకువారు కలరు. తమ నోటిని జాగ్రత్తగా కాచుకునేవాడు బుద్ధిమంతుడు అంటాడు. నోటిని జాగ్రత్తగా కాచుకుంటున్నావా? ఎన్ని రోజుల నుంచి గుడికి వెళ్తున్నావో భాష మారలేదు నీకు. ఈ రాత్రి గమనించాలి.
దేవుని సన్నిధికి వెళుతున్న నీ భాష మారాలి. దేవుని సన్నిధికి వెళుతున్న నీ యొక్క సంభాషణ మారాలి. దేవుని సన్నిధికి వెళుతున్న నీ యొక్క ప్రవర్తన మార్పు రావాలి. 10 ఏళ్ళు కూడా మార్పు రాకపోతే ఇక రాదు నీకు. జాగ్రత్త ప్రియులరా, దేవుని వాక్యము, ఇలాంటి వాక్యములు వింటున్నప్పుడు హృదయాన్ని భద్రంగా కాచుకోవాలి ప్రియులరా. ఇక్కడ వారు ఏం చేశారు తెలిసిన? సాంబ్రాణి ఇచ్చారు. ఇది వాక్యంలో భాగమే. ఈ సాంబ్రాణి దేనికి గుర్తు తెలిసిన? సువాసనకు గుర్తు. సువాసనకు క్రీస్తు ఎవరంటే సువాసన. క్రీస్తుని కలిగిన వారు సువాసన వేస్తారు ప్రియుల. ఎవరు క్రీస్తుని కలిగి ఉన్నారో ఈ లోకమునకు మనం సువాసనగా ఉంటాం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అన్నాడు ప్రభు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఈ లోకమునకు మీరు సువాసన ఉన్నారు. పరిమళ తైలము, పరిమళ సువాసన ఎవరు క్రీస్తుని ప్రకటిస్తారో వారి పాదములు సుందరములు. క్రీస్తు అంటే మీకు చాలా తేలిగ్గా ఉంది కొంతమందికి. ఎందుకు? వీళ్ళు బంగారాన్ని ఇచ్చారు అర్పణగా, ఆయన రాజు. ఎందుకు వీళ్ళు సాంబ్రాన్ని ఇచ్చారు, సాంబ్రాన్ని అర్పించారు? ఆయన సువాసన, పరిమళము కలిగినటువంటి సువాసన కలిగినటువంటి దేవుడు ఆయన. ఆయన ఎక్కడ అడుగు పెడితే అక్కడ సువాసన. ఆయన ఎవరింట్లోకి వస్తే వాళ్ళకి సువాసన. మీ ఇంట్లోకి వచ్చినప్పుడు మీ ఇల్లు సువాసన అయిపోయింది ప్రియులారా. మూడోదిగా ఏమి ఇచ్చారు తెలిసిన? బోళమును. బోళమనగా అది చనిపోయినటువంటి ఒక డెడ్ బాడీని భద్రపరచడానికి ఆ రోజుల్లో ఈజిప్ట్లో, ఐగుప్తు దేశంలో ఇప్పటికీ కూడా మమ్మీస్ ఉంటాయి. వాళ్ళు డెడ్ బాడీని భద్రపరిస్తే ప్రపంచంలో ఏ దేశంలో లేని టెక్నాలజీ ఐగుప్తు దేశంలో ప్రియులారా. ఆ రోజుల్లో మమ్మీస్ 100,000 సంవత్సరాలు క్రితము మరణించిన ఆ డెడ్ బాడీస్ని కూడా ఫ్రెష్గా ఈ రోజున కూడా ప్రియులారా ఆ బోళములు ప్రియులారా ఈజిప్ట్ దేశంలో ఉన్నాయి. అలాంటి బోళములు తీసుకుని వచ్చి బాలుడైన క్రీస్తు ఎందుకు పెట్టే తెలుసునా? ఈయన ఒక రోజున పాపులందరి కొరకు మరణిస్తాడని. ఆశ్చర్యం ఏంటి తెలుసునా? ఆ పసికందును చూసి ఆయన ఎలాగ మరణించబోతున్నాడో ముందే బయలుపరచబడింది జ్ఞానులకు. చప్పలు కొట్టాలి ఇప్పుడు అందరూ. ఇప్పుడు క్రీస్తు ఎవరు తెలిసినా? ఆయన పాపుల కొరకు వచ్చిన దేవుడు. లోక పాపములన్నిటి కొరకు బలైపోయేటటువంటి దేవుని గొర్రెపిల్ల ముందుగానే గ్రహించి ఈయన మరణించినప్పుడు ఈయన శరీరమును కుళ్ళు పెట్టనీయకుండా ఈ శరీరమునకు బోళమును సమర్పించాలని, ఆ శరీరాన్ని భద్రం చేయాలని. ఈ బోళము దేనికి గుర్తు అంటే భద్రతకు గుర్తు. ఈ బోళం భద్రత గుర్తుగా ఉంది, పునరుద్ధానమునకు గుర్తుగా కనబడతా ఉంది. మన యేసు ఎవరో తెలిసిన? పునరుద్ధాన దేవుడు, పునరుద్ధాన శక్తి కలిగిన దేవుడు. ఇదిగో ఆయన మరణించాడు కానీ తిరిగి లేచినటువంటి గొప్ప దేవుడు. ఇదిగో నేను మరణించితిని కానీ, నేను మృతుడనైతిని కానీ యుగ యుగములకు సజీవుడిగా ఉన్నాను. యేసయ్య మరణించిన మాట వాస్తవమే కానీ మనందరి పాప నిమిత్తమై మరణించి 3వ రోజున తిరిగి లేచి పునరుద్ధానుడుగా తండ్రి యొద్దకు చేరినటువంటి దేవుడు. ఈ జ్ఞానులు ముందుగానే దాన్ని పసిగట్టినటువంటి వారై బంగారముతో పాటు సాంబ్రాణితో పాటు బోళమును కూడా ఆ బాలుడైన క్రీస్తుకు సమర్పిస్తే ఎంత అర్థవంతమైనటువంటి వాక్యం ప్రియులారా. ఆ బోళము సమర్పణలో ఏముందంటే ఆయన మరణించి తిరిగి లేచినటువంటి దేవుడిగా ముందే గమనించారు ప్రియులారా. అందుకే రక్తమాంసములు గలవారే హెబ్రీ రాసిన పత్రిక ముగింపులో ఒక్క మాట చూసుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. బైబిల్స్ ఉన్నవారు ఒక్క మాట చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు చదవగలిగితే నేను చదువుతాను. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను.
మరణ భయం లేకుండా. క్రీస్తు పుట్టినది ఎందుకు తెలిసిన? మరణ భయం నుంచి మనల్ని విడిపించటానికి. కొంతమంది మరణం అంటే ఎంత భయమో, నాకు భయమే. చావు అంటే అందరికీ భయమే. కానీ మరణమును గెలిచిన దేవుడిన. మరణము ఓడిపోయింది, మరణమును ఓడించిన దేవుడు. ప్రభు అన్నాడు, ఓ మరణమాని ముల్లెక్కడా? ప్రియులారా, మానవుడు అన్నీ జయిస్తున్నాడు కానీ మరణాన్ని జయించలేకపోతున్నాడు. నేను ఈ మధ్య చాలామంది పెద్దాళ్ళు, గొప్ప గొప్ప ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గొప్పవారు మరణిస్తూ ఉంటే అనుకుంటాను నేను, అరే అయ్యో మరణమును జయించలేకపోయాడే. వినండి, కోటాను కోట్లు ఆస్తి సంపాదించాడు కానీ మరణమును జయించలేకపోయాడే. ప్రపంచాన్ని జయించినటువంటి నాయకులు మరణాన్ని జయించలేకపోతున్నారే. ఎంతో పేరు సంపాదించినటువంటి గొప్పవారు మరణాన్ని జయించలేకపోతున్నారే. నేను అనుకుంటాను, మనం అంత పెద్దోళ్ళం కాదు కానీ మారు మనసు రక్షణ పొందిన మనం దేన్ని జయించాం తెలిసిన? మనం మరణమును జయించాం. చప్పట్లు కొట్టండి. ఇప్పుడు ఇది చాలా ముఖ్యమైన మాట. మీరు ఎప్పుడైతే మారు మనసు పొందారో, అమ్మా, మీరు ఎప్పుడైతే మారు మనసు పొందారో నీవు మరణాన్ని జయించావు. అండర్లైన్ చేస్తా మళ్ళీ వినండి. నీవెప్పుడైతే మారు మనసు పొందావో నీవు మరణాన్ని జయించావు. ఏమన్నాడు? మరణములో నుండి, చెప్పాలి, మరణములో నుండి జీవములోనికి వచ్చేసాం మనం. ఇక మన మరణ భయం లేదు మనకి. నాకు మరణ భయం లేదు. మరి మారు మనసు పొందేవో నువ్వు? మరణ భయం ఉందా నీకు? అమ్మో అనుకుంటున్నావా? నో, మరణించుటే మేలు అన్నాడు భక్తుడు. చావైతే లాభము, చావైతే లాభము, జీవిస్తే క్రీస్తే. చావైతే లాభము. ప్రియులారా, మరణ భయము నుంచి విడుదల చేసిన దేవుడు. ఇప్పుడు జ్ఞానులు ఏమిటి ప్రభువుకు సమర్పించిందంటే, 1 బంగారము, 2 సాంబ్రాణి, 3 బోళము. ప్రియులారా, ఆ బోళము పునరుద్ధారణ క్రీస్తుకు సాదృశ్యంగా కనబడుతుంది. ఈ సాంబ్రాణి పరిశుద్ధుడైనటువంటి దేవుడు, లేక సువాసన కలిగిన దేవుడు, పరిమళ తైలమును పోసుకున్న దేవుడు కనబడుతున్నాడు. బంగారము దేనికి కనబడుతుందంటే ఆయన రాజు, రాచరికానికి గుర్తుగా కనబడుతుంది. చిన్న ప్రార్థన చేసుకుందాం. నిన్ను విలువైన బహుమానాలు ఇచ్చారు నీకు. నేను ఎప్పుడైనా అంత విలువైన బహుమానం ఇచ్చానా నీకు ప్రభువా? ప్రభు అంటున్నాడు, నా కుమారుడా, నీ హృదయము నాకిమ్ము. నీ హృదయము నాకు కావాలి. సైతాను ఏలుబడి చేస్తున్న హృదయం నాకు కావాలి. ఇస్తావా ఈ రాత్రి నీ హృదయాన్ని ప్రభువుకి? ఒకవేళ ఈ వాక్యం నీ కొరకేనేమో. అమ్మా, ఈ వాక్యం చెప్పబడింది నీ కొరకేనేమో. ఎవరిని వెతుకుతున్నావు నీవు? ప్రభువా, నిన్ను వెతికి హృదయం నాకు దయచేయి. ఎంతకాలము లోకమును వెతుకుతున్నారు, ఎంతకాలము లోకములో ఉన్న వ్యర్థత్వాన్ని వెతుకుతున్నాను నేను. ప్రార్థన చెయ్యమ్మా, 1 నిమిషం ప్రార్థన చేయి. అయిపోయింది, దేవుని వాక్యం అయిపోయింది. 1 నిమిషం ప్రార్థన చేయి. ప్రభువా, దేన్ని వెతుకుతున్నాను ఈ రాత్రి? నేను ఎన్ని సంవత్సరాల నుంచి లోకాన్ని వెతుకుతున్నాను, నేను వెతకలేకపోయాను ప్రభువా. నన్ను వెతుకువారు నన్ను కనుగొందురు. జ్ఞానులు ప్రభువును వెతికారు, ప్రభు దొరికాడు. దొరికిన తర్వాత విలువైనటువంటి, అత్యంత విలువైనటువంటి, ఏది ఎంత విలువైందో వారి జీవితంలో ఆ విలువైనటువంటి వాటిని ప్రభువుకి ఇచ్చేశారే. నువ్వు ఎప్పుడైనా విలువైన ప్రభువుకి ఇచ్చావా? ప్రభువా, నా విలువైన జీవితాన్ని నీకు ఇస్తున్నానయ్యా, నా జీవితాన్ని చేతుల్లో పెడుతున్నాను ప్రభువా, నా జీవితాన్ని మార్చయ్యా. నా జీవితంలో ఇంతవరకు మార్పు లేదు. వాక్యం వింటున్నాను కానీ మార్పు లేదు. గుడికి వెళ్తున్నాను, మార్పు లేదు. నా హృదయంలో నీవు రా ప్రభువా. చిన్న ప్రార్థన చేస్తా నీ కొరకు. మౌనంగా ఉంటే చిన్న ప్రార్థన చేస్తా నీ కొరకు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, నువ్వెంత గొప్ప దేవుడు ప్రభువా. పరలోకములో ఉండవలసిన దేవుడవు. భూలోకాన్ని తొంగి చూడటానికి కూడా ప్రభువా
అవసరత లేనటువంటి దేవుడవు నీవు. ఎందుకో మరి ఈ భూమి మీదకి వచ్చావు ప్రభువా. ఎవరి కొరకు అయ్యా నీ వచ్చింది? నా కొరకేనా? నా కొరకే కదా ప్రభువా నీకు భూమి మీదకి వచ్చింది. నీ భూమి మీదకి రాకపోతే నాకు రక్షణ లేదుగయ్యా. ఇక్కడ ఎంతోమందిని రక్షించావు, ఎంతోమంది హృదయాలు వెలిగించావు, ఎంతోమంది జీవితాలు వెలిగించావు కదా ప్రభువా. నీకు వందనాలు ఈ రాత్రి ప్రభువా. నీవు మాకు దొరికావు చాలు. యెహోవా తమకు దేవుడిగా గల జనులు ధన్యులని సెలవిచ్చావు. ఈ రాత్రి మీరు దొరికినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. అంత మహాదేవుడవు నీవు తగ్గించుకొని మా గుడివాడ పట్ల వచ్చి మా ఇంటికి వచ్చి నా హృదయంలోనికి వచ్చావు ప్రభువా. నీకు నా హృదయపూర్వక వందనాలు తెలియపరుచుకుంటున్నావయ్యా. ఈ బిడ్డలు ఎంతో సంతోషంతో వాక్యం విన్నారు. ఆ విన్న వాక్యానికి హృదయంలో ముద్ర వేయండి. నిజమైన సంతోషం నీలో ఉందని, లోకం ఇవ్వలేని సంతోషం నీవు ఇస్తున్నావని, లోకం ఇవ్వలేని సంతృప్తి నీవు ఇస్తున్నావని ఈ రాత్రి బిడ్డలు గ్రహించి ఈ మాటలు హృదయంలో భద్రం చేసుకుని కృప దయచేయమని, బిడ్డలందరినీ దీవించి పంపమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.